పూర్వం కొన్ని శతాబ్దాల క్రితం పాటలీపుత్రము అనే రాజ్యాన్ని సుదర్శనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన మంత్రి రాజదత్తుడు. మంత్రి సలహాలతో రాజు ప్రజలను కన్నబిడ్డలవలే చూసుకునేవాడు. ఆ రాజుగారికి నలుగురు కుమారులు. వారిని రాజుగారు గారాబం చెయ్యడం వల్ల ఆటపాటలతో కాలం గడిపి చదువు సంధ్యలు లేక పెరిగారు. పెద్దవుతున్న కొద్దీ వారి అల్లరి రోజురోజుకూ ఎక్కువయ్యింది. ఈ విషయం గమనించిన మంత్రి రాజుతో, మహారాజా, రాజకుమారులకు విద్యాబుద్ధులు తక్షణమే నేర్పించుట చాలా అవసరం. యువరాజులుగా వారిని తీర్చిదిద్దుట మీ కర్తవ్యం, తండ్రిగా మీ బాధ్యత కూడా అని అన్నాడు. నిజమే మహామంత్రి, నా వలన పొరపాటే జరిగింది. ఈనాటి నుండే వారికి మంచి విద్యాబుద్ధులు నేర్పుటకు మంచి పండితులను వెతికించి విద్యాభ్యాసమునకై వారి వద్దకు పంపించే ప్రయత్నం చెయ్యండి మంత్రివర్యా అన్నాడు. చిత్తం మహారాజా అని మంచి గురువును వెతుకుటకు కొంతమంది రాజభటులను పంపాడు. వారు దేశం మొత్తం గాలించి తమ రాజ్యం నందే నివసించు విష్ణుశర్మ అనే పండితుణ్ణి తీసుకువచ్చారు. రాజుగారు విష్ణుశర్మను సాదరంగా ఆహ్వానించి తమ కుమారుల విషయం తెలియజేసి, మా కుమారులకు మంచి విద్యాబుద్ధులతో పాటు వినయ విధేయతలు, సభ్యత, సంస్కారం, క్రమశిక్షణలు నేర్పి ఉత్తమ రాకుమారులుగా వారిని తీర్చిదిద్దండి అని చెప్పాడు. అందుకు విష్ణుశర్మ, మహారాజా, కాకికి మాటలు నేర్పుట కష్టం, కాని రామచిలుకకు పలుకులు నేర్పుట చాలా తేలిక. మీరు విచారం మాని మీ కుమారులను నాకప్పగించండి. వారికి సకల శాస్త్రాలు నేర్పించి మంచి రాజనీతిజ్ఞులుగా, ఉత్తమ పాలకులుగా నా సాయశక్తుల కృషి చేసి గొప్పవారిగా తీర్చిదిద్ది మీ ముందుంచుతాను అన్నాడు విష్ణుశర్మ. ఆ మాటలకు రాజు సంతోషించి తన కుమారులను విష్ణుశర్మకు అప్పగించి వారి పోషణకు కొంత ధనమిచ్చి సాగనంపాడు. రాకుమారులతో విష్ణుశర్మ తన నివాసమునకు చేరుకున్నాడు. ఒక మంచి రోజు నిర్ణయించి విద్యాభ్యాసం ప్రారంభించారు. రాకుమారులకు అక్షరాలతో పాటు వారికి మంచి వినోదమూ, విజ్ఞానమూ కలిగించే మంచి నీతికథలను చెప్పడం ప్రారంభించాడు. ఒకరోజు విష్ణుశర్మ రాకుమారులతో, మీకీరోజు మంచి విజ్ఞానమూ, వినోదమూ కలిగించే మంచి కథలను కూడా చెప్తాను. శ్రద్ధగా వినండి. ముందుగా మీకు మిత్రలాభం అనే కథ చెప్తాను. ఈ కథ వలన మంచివారితో స్నేహం ఎంత మేలు చేస్తుందో తెలియచేస్తుంది. మంచివారి మైత్రి వల్ల మనకు గౌరవం చేకూరి సర్వశుభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సామాన్యుడు కాని, రాజ్యాధికారి కాని తన జీవితకాలంలో మంచి మిత్రులను సంపాదించుకోవాలి. ఆపదలలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు. పూర్వం ఒక అడవిలో కాకి, ఎలుక, తాబేలు, లేడీ ఎంతో స్నేహంగా ఉండి ఒకరికొకరు సహకరిస్తూ ఎంతో లాభం పొందాయి. నేను మీకిప్పుడు ఆ నలుగురు ప్రాణమిత్రుల కథ చెప్తాను. జాగ్రత్తగా వినండి అని కథ ప్రారంభించాడు విష్ణుశర్మ. అమ్మ చెప్పే కథలు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.